సారీ విత్ రాణా సీజన్ 3 కర్టన్ రైజర్ ఈ లాంచ్ ఈవెంట్కి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా నుంచి ఆహా వారి నుంచి అందరి తరఫున. అలాగే ఈరోజు మహాశివరాత్రి, మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా. జాగరణ చేయాలని నిజంగా కోరుకుంటున్నాను. లెట్స్ సీ. రైట్, సర్వం ఆహామయం అంటారు. నిజంగా అన్నది అనుకున్నట్టే. అంటే లాస్ట్ దివాళీలో ఆహా వారు ఒక పెద్ద ఈవెంట్ చేసి మనకి ప్రామిస్ చేశారు దట్ ఎవ్రీ ఫ్రైడే కొత్త సినిమా కానీ, కొత్త ఒరిజినల్ కానీ, కొత్త షో కానీ ఏదో ఒకటి అందిస్తూనే ఉంటాను అని. నిజంగా చెప్పిన మాట మీద సాలిడ్గా ఉన్నారు. ఎందుకంటే మనం సినిమాలు చూస్తున్నాం, షోస్ చూస్తున్నాం, ఒరిజినల్స్ చూస్తున్నాం, అండ్ టాక్ షోస్లో మాత్రం మొన్న తమాషా విత్ హర్ష అని, ఆ తర్వాత శామ్ జామ్ అని, అండ్ నౌ మెక్డావెల్స్ #1 విత్ రాణా సీజన్ 3. సో దిస్ గోయింగ్ టు బీ లాట్ ఆఫ్ ఫన్ ఐ గెస్. సో యాక్చువల్గా 2 సీజన్స్ తర్వాత, 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత ద #1 యారీ షో విత్ రాణా ఈస్ బ్యాక్. అంటే ఓటీటీస్లో మనం వ్యూస్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఫస్ట్ సీజన్కి 45 మిలియన్ అండ్ సెకండ్ సీజన్కి 82 మిలియన్, ఆఫ్ కోర్స్ ప్లస్ టీవీ షో ఆల్సో. సో మ్యాడ్ మెంటల్ నంబర్స్ అనాలి దీన్ని. మరి సీజన్ 3 ఏ రేంజ్ రికార్డ్ బ్రేక్ చేస్తుందో చూడాలి. కానీ అసలు ఇవన్నీ జరిగే ముందు మెక్డావెల్స్ #1 యారీ విత్ రాణా సీజన్ 3 ప్రోమో ఒకసారి చూసి ఆ తర్వాత లెట్స్ స్టార్ట్. కెన్ వీ హ్యావ్ ద ప్రోమో ప్లీజ్? Sunday 9 o'clock, McDowell's #1 luxury soda, #1 యారీ విత్ రాణా. యాక్చువల్గా షో గురించి మాట్లాడుకునే ముందు మన హోస్ట్ గురించి మాట్లాడాలనుకుంటా. అంటే ఒక స్టూడియో అధినేత, ఒక యాక్టర్, ఆంటర్ప్రినర్, ప్రమోటర్, సోషల్ మీడియా స్టార్, మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్లో ఇంకో ఛానల్. సార్ ఎన్ని చేస్తారు సార్? కాస్త గ్యాప్ ఇవ్వండి, మేము చేస్తా లేదోటి. ఓకే, సో ఎస్, నిజంగా ద మ్యాన్ హూ డజంట్ నీడ్ ఎనీ ఇంట్రడక్షన్, ఆయనే మన McDowell's luxury soda #1 యారీ విత్ రాణా host. So I'm very, very happy and glad and proud to invite the host on stage. Let's welcome Rana Daggubati garu on stage, please. గట్టిగా చెప్పట్లమ్మా, come on. ఓకే, రాణా గారు, యాక్చువల్లీ #1 యారీ షో చేయడానికి మీరే కరెక్ట్. ఎందుకంటే చాలా ప్లాట్ఫామ్స్లో, చాలా ఇంటర్వ్యూస్లో చాలామంది హీరోలు తెలుగు, తమిళ్, హిందీ ఎక్సెట్రా ఎక్సెట్రా మీ 3 AM ఫ్రెండ్ ఎవరు, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, ఆర్ హూస్ దట్ ఫ్రెండ్ హూ నోస్ ఆల్ యువర్ సీక్రెట్స్ అంటే డెఫినెట్గా యునానిమస్గా మీ పేరే వస్తుంది. సో యూ ఆర్ ద రైట్ పర్సన్. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ సీజన్ 3 #1 యారీ విత్ రాణా? వెల్, అసలు ఫస్ట్ సీజన్ ఎలా చేశానో నాకే తెలియదు. ఇట్ వాజ్ సినిమాల్లో ప్రతిసారి ఒక క్యారెక్టర్కి అడియర్ అవుతూ, అతను ఒక పాలిటిషియను, అతను ఒక రాజు, అతను ఒక అడవి మనిషి, ఇలాంటిది ఏదో జరుగుతూ ఉంటుంది. బట్ ఆ యాక్టర్ ఒక హ్యూమన్ ఫామ్ ఉంది, అండ్ దట్ ఫామ్ ఇస్ ప్రాబ్లీ ఓన్లీ ఆన్ టీవీ అండ్ నౌ ఆన్ ఓటీటీ. అండ్ సీజన్ 3, ఐ థింక్ ద ఫస్ట్ టైం సీజన్ 1 చేసినప్పుడు వాజ్ ద ఫస్ట్ టైం ఒక యాక్టర్కి చూసే ఆడియన్స్కి the idea was to break that bridge, and I think 2 seasons successfully chesam. I'm hoping this season we'll be able to do that one more time. So lots of new stuff in the new season, newer music, newer art, newer guests, newer madness, and newer games also. Lots of new games. అండ్ యాక్చువల్లీ 2 years గ్యాప్, ఆఫ్ కోర్స్ 1 year అయితే మనం అకౌంట్లో తీసేస్తున్నాం ఎలాగో. కానీ ఇప్పుడు ఫ్రమ్ ఆల్ ద వ్యూవర్స్ ఆర్ ఫ్రమ్ యువర్ ఫ్యాన్స్ ఆన్ సోషల్ మీడియా, యారీ షో గురించి ఏమైనా ప్రెషర్ ఉందా? డూ దే ఆస్క్ యూ ఆఫెన్? Well, obviously I'm asked a lot, but ఇప్పుడు చాలామంది చాలా అడుగుతారు. బట్ అది కరెక్ట్ టైం అయినప్పుడే అది చేయాలి. అండ్ ఐ థింక్ నౌ ఇస్ ద టైమ్ ఫర్ యారీ టు బీ బ్యాక్. So you asked me about a fun set of games. ఈసారి మీరు ఎప్పుడన్నా WWF కార్డ్స్ అయ్యి ఆడారా? చెస్ట్ ఇంత, హైట్ ఇంత, వెయిట్ ఇంత, అంతే అక్కడ. సో అది ఈసారి మనం ఫిల్మ్ యాక్టర్స్తో ఆడబోతున్నాం. So you have trump cards on film actors for the first time.
ఇన్ అ గేమ్ షో. సో దట్స్ హ్యాపెనింగ్ దిస్ టైమ్. సో అలాగా పాత ఓల్డ్ క్లాసిక్ సాంగ్స్ని కొత్త హిప్ హాప్ ఆర్టిస్ట్ రీమిక్స్ చేసి దోస్ విల్ బీ డ్రాప్డ్ ఎస్ ఇండిపెండెంట్ సాంగ్స్ as well. సో మీకు మూవీలో ఎంపవర్ చేసే ప్రతిదీ టీవీ షోలో కూడా ఉంటుంది. రాణా గారు, యూ వర్ ద గెస్ట్ ఫర్ లాట్ ఆఫ్ టాక్ షోస్, నౌ యూ ఆర్ ద హోస్ట్. ఏది ఎక్కువ కష్టం? నాకు హోస్ట్గా ఉండడమే ఈజీ అండి గెస్ట్ కన్నా. గెస్ట్ అంటే ఏదో ఒకటి ఆలోచించాలి, మాట్లాడాలి, వాళ్ళు ఏదో క్వశ్చన్ అడుగుతారు, మనం చెప్పలేం. మైండ్లో ఏది ఉండేది హోస్ట్ ఒకడే మాట్లాడగలుగుతాడు. కానీ ఈసారి నంబర్ వన్ యారీ షో విత్ రాణా సీజన్ 3 ఆన్ ఓటీటీ కాబట్టి కాస్త అంటే టీవీలో వాటిలో యూజ్ చేయలేని వర్డ్స్ క్వశ్చన్స్ లాంటివన్నీ ఇంకా హాయిగా అడిగచ్చా? ఏమో అది ఆహానే అడగలండి. నేనైతే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటా. అది వేస్తారో లేదో వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే టీవీలో ఆబ్వియస్లీ చాలా సెన్సర్ చేయాల్సి వస్తుంది. బట్ ఐమ్ హోపింగ్ ఓటీటీ విల్ సీ అ లాట్ మోర్. ఓకే, ఒక పని చేద్దాం. మీరు జనరల్గా మీ గెస్ట్ని ఆన్ ద షో చాలా ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్, స్పెషల్లీ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లాంటివి అడుగుతారు కాబట్టి టేబుల్స్ టర్న్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ ఆల్ దోస్ క్వశ్చన్స్. ఈసారి ర్యాపిడ్ ఫైర్ తీసానండి, దాన్ని ర్యాండమ్ ఫైర్ చేశాను. సరే, ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది అడుగుతాను ఈసారి. డన్ సార్. జనరల్గా మా క్వశ్చన్లు కూడా అలాగే ఉంటాయి. సో ఓకే, గో ఆన్. యా, ర్యాండమ్ ఫైర్ అయితే ఓకే. కదా నాకు డౌట్. ఇప్పుడు మీరు అలా నుంచుని నేను ఇట్లా చూస్తే చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది ఆ మ్యాటర్ నా లైఫ్. ఇలా మాట్లాడుకుందాం. దా కూర్చోదు వృధా. ఎందుకు ఇప్పుడు లేదు, కూర్చోదు, ఏం పర్లేదు, దా కూర్చోను. అలా నుంచుని ఏదో రెస్పెక్ట్తో మాట్లాడాలా, ర్యాండమ్గా మాట్లాడాలా అర్థం కాకుండా ఉంది. ఓకే, here we go. This is McDowell's number 1 luxury soda, number 1 Yari with Rana season 3. ఇందులో ర్యాండమ్ ఫైర్ క్వశ్చన్స్. ర్యాండమ్ ఫైర్ క్వశ్చన్స్. హియర్ వి గో. ఫస్ట్ క్వశ్చన్. సార్, మీ డార్క్ డీపెస్ట్ సీక్రెట్స్ అన్నీ తెలిసిన ఆ యారీ ఎవరు? నాకు పెద్ద సీక్రెట్లు అన్నీ ఉండవండి నాకు. సార్ ప్లీజ్. అంటే నిజంగా ఇప్పుడు ఇంతసేపు ఇందాక అన్నారు మీరు, టీవీలో ఉంటాను, ఓటీటీలో ఉంటాను, సినిమాల్లో ఉంటాను, యూట్యూబ్లో ఉంటాను. ఇంత టైంలో పర్సనల్గా ఇంకోటి ఏదైనా మ్యాటర్ పెట్టుకోవచ్చండి అసలు, చెప్పండి. అంటే బ్యాక్ ఇన్ ద డే, గోల్డెన్ డేస్లో ఇప్పుడు అది ఆ బుక్ పడేసాను ఎక్కడ చోట, నాకు తెలియదు ఎక్కడ ఉంది. యు ఆర్ ఎ చేంజ్డ్ మ్యాన్. యా, ఐఎమ్ ఎ చేంజ్డ్ మ్యాన్. బాగుంది, సౌండ్స్ గుడ్. పోనీ ఇప్పుడున్న వాటిల్లో ఇప్పుడున్న సీక్రెట్స్ ఎవరికి తెలిసిపోయి? నేమ్ వన్ యారీ లైక్ దట్. అంటే ఇప్పుడు ఓపెన్ బుక్ అయిపోయిందండి లైఫ్. ఇంకా సీక్రెట్లు పెట్టుకోవడం మానేసారు, ఎందుకంటే సీక్రెట్లు మర్చిపోతున్నాం కాబట్టి. కానీ పేరు మాత్రం చెప్పరు. లేదు, అసలు నేను సీక్రెట్లే లేవంటే ఇంకా పేరు. ఓకే ఫైన్. నేమ్ వన్ యారీ హూ పిక్డ్ యూ అప్ ఫ్రమ్ యువర్ వర్స్ట్. I have to, that can't be one, it has to be all my Yaris, I think. There was a lot of worst and everyone was there at one shot to pick me up. So Charan, Chaitanya, Prabhas, Bunny, I think everybody, all of them were Yaris that picked me out of dumps many times. సూపర్. మీ ప్లాన్స్ అంటే మీరు చక్కగా టూర్కి వెళ్దాం, పార్టీకి వెళ్దాం, ఇంకోటి అనుకున్నప్పుడు లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసే ఆ ఫ్రెండ్ ఎవరు? లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యే ఆ ఫ్రెండ్ అంటే ఎవరు డ్రాప్ అయినా నేను వెళ్ళిపోతానండి. బట్ జనరల్గా ఐ మీన్ ఆఫన్గా క్యాన్సిల్ చాలాసార్లు ఎవరో ఫ్రెండ్ ఏదో ఒక విషయం వల్ల డ్రాప్ అయిపోయేవారండి, నేను మాత్రం వెళ్ళిపోయాను. సార్ మినీ చాలాసార్లు పార్టీలో నేను ఒకనే ఉంటాను, సో అవి కూడా జరుగుతూ ఉంటాయి నాకు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్కి మీరు వచ్చే ముందు హూ వాస్ దట్ లాస్ట్ పర్సన్ దట్ యూ మెసేజ్ ఆర్ దట్ యూ గాట్ మెసేజ్ ఫ్రమ్? అక్కడ అజిత్, సార్ కెన్ యూ ర్యాప్ దట్ ఇన్ 5 minutes, కెన్ యూ కమ్ అప్ అన్నాడు. అదే నా చెప్పింది ఇతనే. సో ఆయనే ఈ రోజుకి యారియా? ఓకే, ఆయన ఈ రోజు యారీ. మీ 3 AM అర్ధరాత్రి 3 కూడా ఫోన్ చేసి కష్టాలు చెప్పే ఎవరా ఫ్రెండ్? అంటే మీరు చెప్పుకోవాలన్నా మీకు చెప్పుకోవాలన్నా ఎవరది? ఆ టైం కండి ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి వేరేగా ఉంది లైఫ్. ఇంతకుముందు 3 AM అంటే అసలు లేసి ఉండేవాళ్ళం, అది మామూలు డేలో ఉండేది. ఇప్పుడు 3 AM అంటే అబ్బో చాలా లేటు, పడుకోవాలి, ఎవరు ఫోన్ చేసినా ఎత్తాం. బట్ ఆబ్వియస్లీ మై టాప్ వుడ్ బి ప్రాబ్లీ ఈజ్ చరణ్. డెఫినెట్లీ ఈజ్ అ 3 AM ఫ్రెండ్ ఫర్ మీ. సూపర్, అండ్ వీ లైక్ దట్ యారీ ఆల్సో. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు మిహికా గారి గురించి చెప్పిన ఫస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఫస్ట్ యారీ ఎవరు? మళ్ళీ అడగండి. హూస్ దట్ ఫస్ట్ ఫ్రెండ్ దట్ యూ టోల్డ్ అబౌట్ మిహికా? Well, are my parents included? Yeah. Okay. So first I told my mom అండి. అండ్ అమ్మకి చెప్పాను, పెద్ద సీరియస్గా తీసుకోలేదు. అంటే ఏంటి సడన్గా వచ్చి లాక్డౌన్ మధ్యలో వచ్చి పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు ఏంటి అని సీరియస్గా తీసుకో. సరే ఏదో మాట్లాడి నాన్నతోను, మా నాన్నతో చెప్పా. ఆయన కూడా సీరియస్సా కాదా, ఇది ఏ టోన్లో చెప్తున్నాడు అంటే మనిషి పేరు చెప్పాను, ఇక్కడ తెలుసు ఇదని చెప్పాను. సో
ఐ థింక్ దే వర్ ద ఫస్ట్ పీపుల్. సో నా రియాక్షన్లు అన్నీ షాక్తోనే వచ్చినాయండి అందరికి. అంటే అది చాలా ఎవరు అది హ్యాపీయా కాదా తెలుసు, షాక్ ఎక్కువ ఉండింది నాకు. సో నేను ఇంకొంచెం స్ట్రెచ్ చేస్తాను క్వశ్చన్. ఆఫ్టర్ ఫ్యామిలీ యారీ ఫ్రెండ్స్లో మీ యారీస్లో ఎవరు? ఈజ్ ఆల్సో ఫ్యామిలీ బట్ చైతన్య ఐ థింక్ వాజ్ ద ఫస్ట్ వన్. అంటే ఫస్ట్ వీడియో కాల్లో చెప్పాడు బెస్ట్ డిసిషన్ యూ టుక్ అన్నాడు. సో దట్ వాస్ ద వన్ హూ ఐ స్పోక్ టు ఫస్ట్. పోనీ మీ ఫ్రెండ్స్ అందరిలో మీకా గారి ఫేవరెట్ ఎవరు? హర్ ఫేవరెట్ ఇన్ యువర్ ఫ్రెండ్స్? ఫేవరెట్ ఇన్ మై ఫ్రెండ్స్ టఫ్ టు సే, అడగాలి, తెలీదు. పోనీ వన్ అందరూ నచ్చినట్టే యాక్ట్ చెప్పింది ఇప్పటివరకు. యాక్ట్ చేసిందా నిజం చెప్పిందా నాకు తెలియదు. కనుక్కోవాలి ఎగ్జాక్ట్గా. పోనీ మీ యారీస్లో తనకి పెద్దగా నచ్చని యారీ ఎవరు? ఉండే ఉంటారండి. Come on. 100% ఉండి ఉంటారు. ఉండండి. అంటే కొత్త కదా, ఇంకా తెలియదు బస్. ఎన్ని కొన్ని రోజులు అయితే ఇంకో ట్రావెల్ అయితే ఎండ్ ఆఫ్ ఇప్పుడు 13 ఎపిసోడ్స్ అయిన తర్వాత చెప్తాను నేను. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ప్రెస్ మీట్ అయితే పెడతాను. మేబీ సీజన్ 3 ఎండింగ్ లో ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మిగతా ఇలాంటివన్నీ అడగొచ్చు. నాకు ఇంకా జస్ట్ గెటింగ్ టు నో. ఫ్రెండ్స్ కి సంబంధించి నా చిన్నప్పటి నుంచి ఉన్న ఫేమస్ లైన్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు కదా. ఆ లైన్ ని డిఫైన్ చేసే యారీ ఎవరు మీకు?